హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్లపై ముఖ్య గమనిక, ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక. సో, అందరికీ శుభవార్త అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ సైట్ ఈ నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో అందుబాటులోకి వస్తుంది. కాబట్టి రెగ్యులర్ సాలరీ బిల్‌లను జీడీఓలు సకాలంలో అయితే సబ్మిట్ చేస్తూ ఉన్నారు. సో, ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 22 అండ్ 22-25 ఇన్ ద మంత్. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది. గతంలో కొంతమంది ఉద్యోగులు పాత డీఏ తోటి సాలరీ బిల్లులను ఇప్పటికే ఆమోదించి ఉంటారు. దానికి సంబంధించి ఏం చేయాలి అనే దానిపైన గతంలో ఆర్థిక శాఖ కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారంగా ఈ నెలకు పాత డీఏతో బిల్లు చేసుకొని, వచ్చే నెల నుంచి కొత్త డీఏతో చేసుకోవాలని సూచించారు. కానీ నిన్నటి రోజున ప్రభుత్వం ఆర్థిక శాఖ వారు కొన్ని కీలక సూచనలు జారీ చేశారు. అవేంటంటే ఇప్పుడు చూద్దాము. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ప్రభుత్వం దృష్టికి ఒక విషయాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే అక్టోబర్ 2025 నెలకు సంబంధించిన కొన్ని సాలరీ బిల్లులు లేదా పెన్షన్ బిల్లులు జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వచ్చి 33.64% డీఆర్ మంజూరుకు ముందే ఇప్పటికే ఆమోదించబడ్డాయి. అటువంటి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓస్ ఈ బిల్లులను తిరిగి సమర్పించాల్సి ఉంటుంది. ఎలాగంటే పెరిగిన డీఆర్‌తో అక్టోబర్ 2025 సాలరీ ఆర్ పెన్షన్ బిల్లులను తిరిగి సమర్పించాలి. దీనిపై డీటీఏ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ మరియు పీఈఓ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్లకు ఒక ఆదేశం జారీ చేయబడింది. సో, వారు ఇప్పటికే సమర్పించిన ఈ బిల్లులను రద్దు చేయమని లేదా తిరిగి పంపమని ఆదేశించారు. అలాగే డీటీఓస్ లేదా ఆర్ఎస్ఓస్ లకు సాలరీ బిల్లుల ప్రక్రియను తిరిగి సమర్పించడానికి సూచనలు ఇవ్వాలని అది ఆదేశించారు. ముఖ్య సారాంశం ఏంటంటే, కొత్త డీఏ విడుదల చేయడానికి ముందే మీరు సమర్పించిన సాలరీ బిల్లులను గానీ, పెన్షన్ బిల్లులను గానీ తిరిగి కొత్త డీఏతో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇదివరకే సమర్పించిన బిల్లులను క్యాన్సల్ చేయాలి లేదా తిరిగి పంపాలి. ఈ సూచనలను పాటిస్తూ ఆర్థిక శాఖ వారు ఉత్తర్వులు జారీ చేశారు. కాబట్టి పాత డీఏతో బిల్లులు సమర్పించిన వారు వాటిని తిరిగి పంపించి కొత్త డీఏతో బిల్లులను చేసుకోవాలని కూడా తెలియజేశారు.